హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో చాలామందికి రిబ్బన్స్ వేయడం రాదు. అలాంటప్పుడు ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా చేస్తే జుట్టు వేయడం తొందరగా అవుతుంది. అలాగే రిబ్బన్స్ వేయరాని వాళ్ళు కూడా ఈజీగా వేయొచ్చు. బ్లాక్ రిబ్బన్ కానీ వైట్ రిబ్బన్ కానీ తీసుకోవాలి. ఇలా మనకు నచ్చిన సైజులో వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వరుసలుగా ఫోల్డ్ చేసేసి కట్ చేసేసుకోవాలి. ఇలాంటి పీసెస్ని నేను 4 పీసెస్ని కట్ చేసేస్తున్నాను. నాకు చిన్న డౌటు, అదేంటంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను స్కూల్లో బుక్స్ చేంజ్ అయ్యాయి. బుక్స్లో సిలబస్ కూడా చేంజ్ అయింది. అలాగే స్కూల్ డ్రెస్ మోడల్స్ కూడా చేంజ్ అయ్యాయి. కానీ ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా రిబ్బన్స్ మాత్రం చేంజ్ కాలేవు. ఆడపిల్లలకు మాత్రం జుట్లకు రిబ్బన్సే వేయాలి. అలాగని రబ్బర్స్ మోడల్స్ ఉన్నాయి. అలాగే చాలా మోడల్స్ ప్లక్కర్స్ కానీ ఇలా చాలా మోడల్స్ ఉన్నా కూడా జుట్లకు మాత్రం రిబ్బన్సే వేయాలి. అది ఎందుకో నాకు ఇప్పటికి కూడా తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఈ రిబ్బన్ పీసెస్ని 4 పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని వీడియోలో చూపించినట్టుగా ఒక ఫ్లవర్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం డ్రెస్సెస్కి బో పెడతాం కదా, ఆ టైప్లో. ఇలా స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా నేను వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసిన ఫ్లవర్కి ఒక వైట్ కలర్ థ్రెడ్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా 2 వరుసలు ఇలా ఫ్లవర్ చుట్టూ కూడా రోల్ చేసేసుకోవాలి థ్రెడ్ని. వైట్ రిబ్బన్స్కి అయితే వైట్ థ్రెడ్ని చుట్టాలి, బ్లాక్ రిబ్బన్స్కి అయితే బ్లాక్ థ్రెడ్ని చుట్టాలి. ఎందుకంటే థ్రెడ్ కనిపించకుండా ఉంటుంది సేమ్ కలర్ అయితే. మీరు గమనించినట్లయితే ఈ పీసెస్ని నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఒకవైపు 2 ఎడ్జెస్ ఉంటాయి, ఒకవైపు ఏమో ఫోల్డింగ్ ఉంటుంది, ఫోల్డింగ్ చేసే ఉంటుంది. ఎందుకంటే అలా పెట్టుకుంటే ఎడ్జెస్ ఊడి రాకుండా ఉంటుంది దారాల్లాగా. లేదంటే మొత్తం కూడా మనం మిడిల్లోకి కట్ చేసేసి వీటినే 2 పీసెస్గా పెడితే ఎడ్జెస్ 2 వైపులా ఎడ్జెస్ ఉండడం వల్ల థ్రెడ్స్ అనేటివి ఊడొస్తాయి. ఆ పీసెస్ ఎడ్జెస్ని మనము ఒక అగ్గిపుల్ల సాయంతో కాల్చుకుంటే ఇంకా ఊడి రాకుండా ఉంటాయి. ఇదే విధంగా అన్ని పీసెస్ని కూడా ఇలా ఫ్లవర్ లాగా చేసేసుకొని అన్నిటికీ థ్రెడ్ అయితే చుట్టేసేయాలి. ఒక్కరోజు మనం ఒక 30 మినిట్స్ వీటి కోసం కేటాయిస్తే రోజు ఒక 20 మినిట్స్ టైం మనం సేవ్ చేసుకోవచ్చు. వైట్ రిబ్బన్స్ కాబట్టి వైట్ రబ్బర్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక నీడిల్కి 2 వరుసల థ్రెడ్ని పెట్టుకొని రిబ్బర్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫ్లవర్స్ని ఒకదానిపైన ఒకటి ఇలా క్రాస్లో బ్యాక్ సైడ్ నుంచి పైకి థ్రెడ్ని అయితే తీయాలండి. అలా వేయడం వల్ల ఈ ఫ్లవర్స్ అనేటివి కూడా జరగకుండా ఉంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2-3 టైమ్స్ కూడా ఈ ఫ్లవర్స్ని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఫ్లవర్కి బ్యాక్ సైడ్న వైట్ రబ్బర్ని పెట్టేసి మళ్ళీ సేమ్ ఇప్పుడైతే ఎలాగైతే స్టిచ్చెస్ వేసుకున్నామో ఫ్లవర్ పై నుంచి రబ్బర్ కింది వైపుకి వచ్చేలాగా ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒక 5-6 స్టిచ్చెస్ని వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. మనం స్టిచ్ వేసేసుకున్నప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది క్లాత్. ఎందుకంటే అక్కడ రిబ్బర్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టి మళ్ళీ కింది వైపుకి రబ్బర్ పెట్టాము కాబట్టి క్లాత్ కొంచెం లావుగా మందంగా ఉండి అక్కడ స్టిచ్ వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చిక్కుపడే ఛాన్స్ ఉంటుంది. థ్రెడ్ కూడా మనం ఇలా జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇంతే అండి, ఇంత సింపుల్గా రిబ్బన్ వేయడం అయితే కంప్లీట్ అయిందండి. ఇలా నేను 2 వైట్ రిబ్బన్స్ని అలాగే 2 బ్లాక్ రిబ్బన్స్ని రెడీ చేసేసుకున్నాను. ఈ రబ్బర్స్ని మనం అల్లిన జుట్లకు వేయడం వల్ల రోజు టైం అయితే సేవ్ చేసేసుకోవచ్చు. అలాగే రిబ్బన్స్ వేయరాని వాళ్ళకు కూడా ఈజీగా వేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.